90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. హలో శ్రావణ్ గారు. హలో నాగరాజ్ గారు. మేనిఫెస్టేషన్ ఈజీగా అవ్వడం కోసం, అంటే మనీ మేనిఫెస్టేషన్ ఈజీగా అవ్వడం కోసం ఇంట్లో కొన్ని థింగ్స్ ఏవైతే ఉంటాయో చిన్న చిన్న మార్పులతోటి చేస్తే ఆ పాజిటివ్ వైబ్స్ తోటి అన్నా సరే వెల్త్ అట్రాక్ట్ చేయొచ్చు అని చెప్పారు. ఎస్, పార్ట్ 1 వీడియో చెప్పారు. సో దీనికి పార్ట్ 2 ఇది. సో ఒక్కసారి అది గుర్తు చేసుకుంటూ ఇది స్టార్ట్ చేద్దామని. ఇంట్లో ఎలాంటి వస్తువులు ఉంటే మేనిఫెస్టేషన్ ఈజీ అవుతాయి? సో నాగరాజ్ గారు, మనం ఫస్ట్ వీడియోలో కొన్ని ఆబ్జెక్ట్స్ ఇంట్లో ఉండటం వల్ల, వస్తువులు ఇంట్లో పెట్టుకోవటం వల్ల మనీని ఈజీగా మేనిఫెస్ట్ చేయొచ్చు, మనం లక్ని క్రియేట్ చేసుకోవచ్చు అని మాట్లాడుకున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని క్లిక్ చేస్తున్నారో వాళ్ళ కోసం ఒకసారి మనం గ్లిమ్స్ ఇచ్చి మనం మిగతా వాటి గురించి మాట్లాడుకుందాం. లాస్ట్ వీడియోలో మనం 10 వస్తువులు ఇంట్లో ఉంటే అదృష్టాన్ని, లక్ని అండ్ అలాగే సంపదను కూడా మనం సృష్టించుకోవచ్చు అని మాట్లాడుకున్నాం. ఆ 10 ఏంటో ఒకసారి రివైజ్ చేస్తాను. షూర్. సో ఫస్ట్ వన్ ఏంటంటే మ్యాండరిన్ డక్స్. డక్స్ చూడటానికి చాలా అందంగా ఉంటాయి. నీటి మీద వెళ్తున్నప్పుడు చాలా ప్రశాంతంగా కనిపిస్తాయి, కానీ కింద కాళ్ళు టక్ 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 కొట్టేసుకుంటుంటాయి. అంటే మన లైఫ్లో కూడా పైన ప్రశాంతంగా కనపడాలి, కానీ మనం చేసే కష్టం నిరంతరం ఉంటూ ఉండాలి. ఎవరైనా అడిగితే నాకు లైఫ్లో ఇన్ని కష్టాలు ఉన్నాయి, నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నానో తెలుసా, మనం చెప్పడానికి ఇష్టపడుతుంటాం. కానీ డక్ చూడండి, పైన ప్రశాంతంగా ఉంటుంది, లోపల చాలా కష్టపడుతూ ఉంటుంది. సో మనం కూడా మన కష్టాల్ని ప్రతి ఒక్కరికి చెప్పడానికి ప్రయత్నిస్తుంటాం. అలా చేయకూడదు. చేయకుండా ఈ మ్యాండరిన్ డక్స్ మీరు ఒకసారి చూస్తే వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఎలాగైతే ఉంటాయో 2 డక్స్ని మనం పెట్టుకుంటే లవ్కి, టుగెదర్నెస్కి, కపుల్ ఇంకా ఆనందంగా ఉండడానికి ఇవి సూచకం. కొంచెం స్పీడ్గా నేను మిగతావి కూడా చెప్తూ ఉంటాను. సో క్రిస్టల్స్, కొన్ని క్రిస్టల్స్ పెట్టుకోవటం వల్ల మనం మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటాం అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. థర్డ్ వన్ ఫ్రాగ్. ఫ్రాగ్ ఏంటి? నీటిలోనూ ఉంటుంది, నేలపైన ఉంటుంది. సో ఎప్పుడైతే మనం నీటి గురించి మాట్లాడతామో డబ్బు గురించి మాట్లాడినప్పుడు వాటర్ గురించి మాట్లాడినప్పుడు డబ్బు. ఎప్పుడైతే అలా ప్రవాహం అవ్వాలి, మన జీవితంలో డబ్బు అలా ప్రవాహంలాగా ఉండాలి అని అనుకుంటే ఈ ఫ్రాగ్ని మనం ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. సో వెల్త్ వేస్ మనం చూస్తున్నాం కదా, సంక్రాంతి టైంలో మీరు ఎవరైనా ఊర్లకు వెళ్ళినప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎవరైతే పంట పొలాల్లో ఏవైతే ప్యాడీ వస్తుందో, ఏవైతే ధాన్యం వస్తుందో వాటన్నిటిని ఒక దాంట్లో పెడతారని మనం మాట్లాడుకున్నాం. సో అట్లాంటివి దేనికి సూచిస్తాయంటే డబ్బు, సంపద, వెల్దీనెస్, అబండెన్స్ని రిప్రజెంట్ కోసం. ఎస్, అబండెన్స్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అండ్ అలాగే బ్యాంబూ ప్లాంట్ అంటే గ్రోత్. 5 సంవత్సరాల వరకు ఏది గ్రోత్ ఉండదు, కానీ ఒక్క వీక్స్లోనే 90 feet హైట్ అవుతుంది అనమాట బ్యాంబూ ఎప్పుడైతే మన ఇంట్లో ఉంటుందో మన గ్రోత్కి రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే మనం శ్రీకృష్ణ పరమాత్మ కూడా వేణువు వాయిస్తూ ఉంటారు, అది బ్యాంబూతోనే తయారవుతుంది. అంత విశిష్టత ఉన్న ప్లాంట్ అనమాట. అండ్ అలాగే లాఫింగ్ బుద్ధ, మనం కుబేరుడిని కన్సిడర్ చేసుకొని మన ఇంట్లో కుబేరుడి విగ్రహం పెట్టుకోవచ్చు. దానివల్ల కూడా లక్ అండ్ వెల్త్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు. 7th వన్ ఏంటంటే విండ్ చిమ్స్. సౌండ్, ఎప్పుడైతే గాలి వస్తున్నప్పుడు, ప్రశాంతమైన గాలి వస్తున్నప్పుడు ఆ గాలికి ఇవి ఒక శబ్దాన్ని చేస్తుంటాయి. ఎప్పుడైతే ఇటువంటి శబ్దాన్ని మనం వింటూ ఉంటాం, మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం, మన మైండ్ ఒక అద్భుతమైన స్టేట్లోకి వెళ్తుంది, మన ఫ్రీక్వెన్సీ అనేది పెరుగుతుంది. దీనివల్ల కూడా మనం లక్ని, డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే 8th వన్ కోయి ఫిష్ మన ధర్మం ప్రకారం, మన భారతదేశంలో పురాణాల ప్రకారం ఏంటి? మత్స్యావతారం. విష్ణుమూర్తి మత్స్యావతారంలో ఉన్నాడు. అంటే చేప అనేది ఒక వండర్ఫుల్ ఎనర్జీ. ఒక నీటిలో చాలామంది కూడా మనం చూస్తుంటాం, ఎక్వేరియంస్ పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఫిష్ యాక్టివ్గా తిరుగుతూ ఉంటుందో ప్రాస్పరిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అదే ఎప్పుడైతే డెడ్ ఫిష్ ఉందనుకోండి, వాటిని వెంటనే తీసేయాలి. సో ఎప్పుడైతే ఫిష్ని ఆనందంగా యాక్టివ్గా మన ఇంట్లో ఆ ఎక్వేరియంలో తిరుగుతుంటే మన ఇంట్లో కూడా సంపద అంతా ఈజీగా ఫ్లో అవుతుంది అనేది సూచిస్తూ ఉంటుంది. అలాగే 9th వన్ పియావ్ అనేది మాట్లాడుకున్నాం. ఇలాంటిదైనా సరే జేడ్ ప్లాంట్, 10th వన్ జేడ్ ప్లాంట్. ఇటువంటి ప్లాంట్ మన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఉంటే శుభ సూచికం, ఒక ఆరోగ్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది, సంపదని రిప్రజెంట్ చేస్తుందని మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు మనం పార్ట్ 2లో 11th పికాక్ గురించి మాట్లాడుకుంటాం. పికాక్, నెమలి చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందండి, చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. అంటే పికాక్ దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే లవ్ని రిప్రజెంట్ చేస్తుంది, పీస్ ఆఫ్ మైండ్ని రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అలాగే నెమలి యొక్క ప్రత్యేకత ఏంటంటే, నెమలి ఎటువంటి సిచ్యువేషన్లో వదిలేసినా, ఎటువంటి ఎన్విరాన్మెంట్లో పెట్టినా ఆ ఎన్విరాన్మెంట్కి ఈజీగా అడ్జస్ట్ అవుతుంది, అడాప్ట్ అవుతుంది. స్ట్రాంగ్ మైండ్ సెట్ కూడా కలిగి ఉంటుందండి. చూడడానికి చాలా చిన్న బర్డ్ లాగా కనిపిస్తుంది, ఎగరడానికి ప్రయత్నిస్తుంది. అంటే తన శరీరం కన్నా రెక్కలు ఎంత ఉంటాయి, చిన్నవే, కానీ ఎగరడానికి ప్రయత్నిస్తుంది. రెసిలియన్స్ అనేది కూడా మనం లైఫ్లో బిల్డ్ చేసుకోవచ్చు, నెమలిని చూసి అని నేర్చుకోవచ్చు. సో ఎప్పుడైతే మన ఇంట్లో పికాక్, అసలు నెమలి ఈకున్నా సరే ఒక అదృష్టాన్ని, శాంతిని,
ఒక సంపదని క్రియేట్ చేసే వస్తువులాగా కన్సిడర్ చేస్తాం. అందుకనే శ్రీకృష్ణ పరమాత్మ తన తల మీద పెట్టుకుంటాడు. దానికి ఒక పెద్ద స్టోరీ ఉంది, రాముడు ఎలా వచ్చింది అనేది, అది ఇప్పుడు మనం మాట్లాడుకోవద్దు. బట్ నెమలికి విశిష్టమైన మన భారతదేశంలో ఒక గౌరవం అనేది ఉందండి. సో 12th వన్ ఎలిఫెంట్స్ మనం మాట్లాడుకుంటే అసలు ఐరావతం అంటాం. మన భారతదేశంలో సనాతన ధర్మంలో ఎలిఫెంట్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సో ఎప్పుడైతే ఎలిఫెంట్ గురించి మాట్లాడతామో ఎలిఫెంట్ తన ఫ్యామిలీకి ప్రయారిటీ ఇస్తుంది. అండ్ అలాగే మనం కూడా మన ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వాలి. లక్ని, యూనిటీని, కలిసి ఉంటాయన్నమాట ఏనుగులు. ఎప్పుడైతే మనం కూడా కలిసి ఉండాలి అని అనుకున్నప్పుడు, ఎప్పుడు మన ఇంట్లో ఏనుగు జత ఉంటే మనం కూడా యూనిటీగా ఉండాలి, పిల్లలతో సరదాగా గడపాలి అనే ఒక మైండ్ సెట్ని, వెల్త్ని క్రియేట్ చేసేటట్టు, వెల్త్ని అట్రాక్ట్ చేసేటట్టు ఈ ఎలిఫెంట్స్ ఒక అద్భుతమైన శుభసూచిక అండి. సో 13th వన్ కూర్మావతారం. అంటే టర్టిల్ ఉందనుకోండి, టర్టిల్ మనం చూస్తుంటే పురాణాల ప్రకారం చూసుకుంటే మనకి అది సంపదను క్రియేట్ చేస్తుంటుంది. టర్టిల్ ఎప్పుడైతే ఇంట్లో కొంతమంది చిన్న చిన్న తాబేలు బొమ్మలు పెట్టుకుంటారు, తాబేలు బొమ్మలు లక్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. లక్ని ఎప్పుడైతే అట్రాక్ట్ చేస్తుంటే సంపదని, స్టెబిలిటీని, ప్రొటెక్షన్ని, ప్రాస్పరిటీని రిప్రజెంట్ చేస్తూ ఉంటుందండి తాబేలు. సో తాబేల్ని మన ఇంట్లో కనుక చిన్న బొమ్మ కనుక పెట్టుకుంటే అద్భుతమైన ఫలితాలు అనేది కనిపిస్తూ ఉంటాయి. అండ్ 14th వన్ హార్స్ అంటే మనం మాట్లాడితే ఏమంటామండి, హార్స్ పవర్ ఎక్కువ, మన బండికి హార్స్ పవర్ కావాలి, కార్కి హార్స్ పవర్ కావాలి అని అనుకుంటాం కదా. సో హార్స్ ఎప్పుడైతే మనం ప్రతీకగా పెట్టుకుంటామో వేగాన్ని సూచిస్తుంటుంది, శక్తిని సూచిస్తుంది. ఈవెన్ మగధీరాలో కూడా ఒకసారి ఏం చేస్తారంటే ఎయిరా భాష అంటే ఇలా ఇసిరితే దాన్ని పట్టుకొని కాపాడుతుంటుంది. అలాగే మన లైఫ్లో కూడా గుర్రం అనేది మనల్ని కాపాడుతుంది, అటువంటి శక్తిని మనకి ఇస్తూ ఉంటుంది. అండ్ అలాగే లీడర్షిప్ క్వాలిటీస్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనం చూస్తే మగధీరా సినిమాలో ఎప్పుడైతే చరణ్ గారు అలా ఇసిరితే, రామ్ చరణ్ గారు ఇసిరితే కాపాడి ఆ గుర్రం అలా లాగుతుంది కదండి. అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా హైగా ఉంటుంది గుర్రానికి. అండ్ అలాగే మన లైఫ్లో కూడా శక్తిని పెంచుకోవాలి, ఆనందంగా ఉండాలి, ఎనర్జెటిక్గా ఉండాలి అంటే గుర్రం మన ఇంట్లో ఉండాలి. ట్రస్ట్, నమ్ముతుందండి, నమ్మిన తర్వాత ఏదైనా చేస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్ మగధీరా సినిమాలో ఆ సీన్ చూస్తే మనకు అర్థమైపోతుంది. లీడర్షిప్ క్వాలిటీస్, గుర్రంలాగా పనిచేయాలి, గుర్రంలాగా పరిగెత్తాలి, వేగాన్ని, శక్తిని రిప్రజెంట్ చేస్తుంది. అంటే అలాగే మీరు కూడా శక్తిని పుంజుకోవాలి అనుకుంటే ఈ గుర్రాలు, తెల్ల గుర్రాలను మీరు ఇంట్లో పెట్టుకోవచ్చు. సో అలాగే నాగరాజు గారు, మీరు కూడా మీ క్యాబిన్లో గుర్రం అనేది పెట్టుకున్నారు కదా, అందుకనే గుర్రంలాగా పనిచేస్తూ ఉంటారు. సో మీరు కూడా నాగరాజు గారి లాగా గుర్రంలాగా పనిచేయాలనుకుంటే మీరు కూడా మీ క్యాబిన్లో ఒక హార్స్ని పెట్టుకోండి. అది మీ ఎనర్జీని మారుస్తుంది, మీ లీడర్షిప్ క్వాలిటీస్ని, మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని పెంచుతుంది. ట్రూ అండి. నేను ఎప్పుడు చూసినా కూడా, అంటే నాకు చాలాసార్లు ఇప్పుడు కొంచెం ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఒక్కసారి హార్స్ వైపుకి కనుక పడితే మనం ఇది కదా అనేటువంటి సింబల్ ఆటోమేటిక్గా వస్తుంది నాకు. ఎస్, డెఫినెట్లీ. లేదా నా క్యాబిన్లో అది ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సో లాస్ట్ వన్ 15 డీర్ అంటే జింకలండి. జింకలు చూస్తే మనం చాలా క్విక్గా రెస్పాన్స్ అవుతాయి, ఎవరైనా పట్టుకోవడానికి వచ్చినా వెంటనే పరిగెడుతూ ఉంటాయి అనమాట. సో జింకల స్పీడ్ చాలా ఎక్కువ. అండ్ అలాగే చాలా లవింగ్, కైండ్ అనమాట జింకలు. సో మనం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్తో కానీ, మనం ఒక లీడర్గా ఎదిగినా సరే మన పక్కన ఉన్న వాళ్ళతో ప్రేమగా ఉండాలి. అండ్ అలాగే ప్రొక్రాస్టినేషన్ చేయకూడదు, వాయిదా వేయకూడదు. వాయిదా వేయకుండా ఎప్పటి పనులు అప్పుడు ఫాస్ట్గా క్విక్గా చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో కూడా డీర్ని పెట్టుకున్నారు, జింకని పెట్టుకున్నారంటే అది ఎప్పుడు మనం రిప్రజెంట్ చేస్తుందండి. ఇవి పెట్టుకోవడం ఏదో మూఢనమ్మకాల్లాగా కాదు. ఎప్పుడైతే మనం వాటిని చూస్తామో, చూసినప్పుడు వాటి క్వాలిటీస్ ఏంటి, వాటి నుంచి నేను ఏం నేర్చుకోవాలి అనే మైండ్ సెట్లో మనం ఉంటే ఈజీగా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. ట్రూ అండి, నిజంగా. అంటే నేను మీకు ఇందాక చెప్పాను కదా, నాకు ఎప్పటికప్పుడు హార్స్ని చూసినప్పుడు ఎనర్జీ లెవెల్స్ వెంటనే షిఫ్ట్ అయ్యి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుతుంది అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా అదే. ఎందుకు అని అంటే కొన్ని థింగ్స్ మనల్ని అలా తదేకంగా చూసినప్పుడు ఆటోమేటిక్గా పాజిటివ్ వైబ్స్ తెలుస్తూ ఉంటాయి. డెఫినెట్గా కొన్నిసార్లు ప్రశాంతంగా వస్తుంది, కొన్నిసార్లు ఎనర్జీ వస్తుంది, కొన్నిసార్లు మనం ఒక పర్టికులర్ మైండ్ సెట్లోకి వెళ్తుంటాం. ఎప్పుడైతే మనం పర్టికులర్ మైండ్ సెట్లోకి వెళ్ళామో, మనీ మేనిఫెస్టేషన్ మైండ్ సెట్లోకి వెళ్ళామో, ఈజీగా మనం అనుకున్న డబ్బులను సంపాదించుకోవచ్చు, మనం అనుకున్నది సాధించవచ్చు. మనం ఇల్లు అనుకుంటారా, కారు అనుకుంటారా, లేకపోతే ఒక డబ్బుని, ఒక సంపదని సృష్టించాలనుకుంటారా, దేనికైనా సరే ఇటువంటి వస్తువుల్ని మీరు పెట్టుకొని దాన్ని ఎప్పటికప్పుడు మీరు మననం చేసుకొని దాన్ని చూసుకొని దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అనే మైండ్ సెట్ లో కనుక మీరు ఉంటే పాజిటివ్ వైబ్స్, మీరు మనీ కానీ ఏదైనా సరే మేనిఫెస్ట్ చేయొచ్చు. ఆనందాన్ని కూడా, ఆరోగ్యాన్ని కూడా మీరు మేనిఫెస్ట్ చేయొచ్చు. సో అలాగే నాగరాజ్ గారు, ఇందాకటివన్నీ వస్తువులు. అండ్ అలాగే మన ఇంట్లో మనం ఎప్పుడు మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోలో కూడా, మనం బయటికి వెళ్ళి వచ్చామనుకోండి, ఆ బట్టలు ఎప్పటికప్పుడు వాష్ చేసుకుంటూ ఉండాలి, ఎన్విరాన్మెంట్ని క్లీన్గా పెట్టుకోవాలి, క్లటర్ లేకుండా ఉండాలి, చూసుకోవాలి. అయితే కొన్ని కలర్స్ కూడా మన మైండ్ సెట్ని కూలింగ్ చేస్తుంటాయి. కలర్ సైకాలజీ ఒక పెద్ద సైన్స్. అయితే మీ హోమ్ ఆఫీస్లో క్రీమ్ కలర్
లేదా లేత పసుపు, లేత ఆకుపచ్చ, లేత బంగారం, లైట్ కలర్స్ కనుక మీరు పెట్టుకుంటే ఒక అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే లేత పసుపు రంగు ప్యాలెట్ మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. పసుపు అంటేనే మనం ఎప్పుడు శుభ సూచకంగా మనం మాట్లాడుతుంటాం. పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదని. సో మీ ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి మీ ఇంట్లో లైట్గా పసుపు, లేత పసుపుని మీరు పెయింట్ చేసుకోవచ్చు. లేత ఆకుపచ్చ మనల్ని ఏంటంటే లైట్ గ్రీన్ మనకేం చేస్తూ ఉంటుందంటే మనసుని, శరీరాన్ని, ఆత్మని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అంటే మన వైబ్రేషన్ని న్యూట్రల్ చేస్తుంటుంది, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసేటట్టు, రెగ్యులేట్ చేసేటట్టు లైట్ గ్రీన్ కలర్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే లేత బంగారం ఏంటంటే మనం డబ్బులు ఎక్కువ సంపాదించాలి. గోల్డ్ అంటే లాభాన్ని పెట్టేటట్టు, మేనిఫెస్టేషన్ ఈజీగా అయ్యేటట్టు, అద్భుతమైన రిజల్ట్స్ పొందేటట్టు, అటు ఆరోగ్యపరంగా కానీ ఆనందపరంగా కానీ డబ్బులు సంపాదించడానికి మీరు వస్తువులు పెట్టుకోవచ్చు. లేదు రూమ్లో మనశ్శాంతిగా ఉండేటట్టు ఇటువంటి కలర్స్ని కనుక మీరు పెట్టుకుంటే ఈజీగా మీరు అనుకున్నది మేనిఫెస్ట్ చేయొచ్చు. ఎప్పుడైతే మీరు అనుకున్న లక్ష్యాల కోసం కష్టపడుతూ మైండ్ సెట్ ప్రిపేర్ చేసుకుంటూ మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఇట్లాంటివి పెట్టుకుంటే మన లక్ని అనేది ఇంక్రీజ్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయి. ఇవేవి షార్ట్ కట్స్ కాదండి. వీటితో పాటు మీరు కష్టపడాలి, మీరు అనుకున్న లక్ష్యాల కోసం నిరంతరం శ్రమించాలి. ఎన్నో అవమానాలని దాటుకుంటూ వెళ్తేనే ఈజీగా మేనిఫెస్టేషన్ అనేది జరుగుతుంది. బట్ ట్రూ అండి, కొన్ని మాత్రం మన ఇంట్లో ఉన్నప్పుడు మేనిఫెస్టేషన్ దాంతోపాటు ఆ ఎనర్జీ లెవెల్సే వేరు ఉంటాయి. ఎస్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు. చాలా మంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడెప్పుడు ఎన్రోల్ చేసుకొని క్లాసెస్లోకి ఎంటర్ అవుదాం అనుకునే వాళ్ళు ఉన్నారు. చాలా మంది అడుగుతున్నారండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్. అయితే క్లాసెస్ జనవరి 16వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయండి. 9 రోజులు 16 నుంచి 24 వరకు స్టార్ట్ ఉంటాయి. అయితే మనం ఎందుకు పండగ తర్వాత పెట్టామంటే ఒక మంచి టైంలోనే మనం స్టార్ట్ చేయాలని అనుకుంటాము. సో ఎవరైతే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నారా, వితౌట్ మీరు సంక్రాంతికి వెళ్తారు, ఎంజాయ్మెంట్లు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ సంవత్సరానికి 1-2 సార్లు జరిగే బ్యాచ్లు, సంవత్సరాన్ని అద్భుతంగా చేసుకోవాలి, జనవరి నుంచి అద్భుతంగా లైఫ్ మార్చుకోవాలి, మీరు అనుకున్న లక్ష్యాలు సంపాదించుకోవాలి, సాధించుకోవాలి, డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, అండ్ అలాగే మనీని మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, మీ అప్పుల నుంచి బయటికి రావాలి. ₹1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు అప్పున్నా సరే ఈ అప్పుల ఊబిలో నుంచి బయటకు వచ్చి ఒక అద్భుతమైన లైఫ్ని ఎలా లీడ్ చేయాలనే దాన్ని 9 రోజులు మనం మాట్లాడుకుంటామండి. సో మైండ్ఫుల్ మిలీనియర్ 9 రోజుల పాటు విత్ మనీ మేనిఫెస్టేషన్, మన హ్యాబిట్స్తో పాటు మన మైండ్ సెట్ని ఎలా బెటర్ చేసుకోవాలనేది మనం మాట్లాడుకుంటాం నాగరాజ్ గారు. డెఫినెట్గా అండి. సో జనవరి 16th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎలా సార్, అంటే ఆన్లైన్ ఉంటుందా, ఎలా ఎన్రోల్ చేసుకోవాలి సార్? సో మార్నింగ్ ఉంటుందండి క్లాసు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి మోర్ డీటెయిల్స్ అడగచ్చు. మా టీం మీకు ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.